హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజైతే సూపర్ అంటే సూపర్ డెలీషియస్‌గా ఉండే పన్నీర్ కీమా రైస్ లంచ్ బాక్సెస్‌లోకి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో నేనైతే ఈరోజు రెసిపీలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నిజంగా హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ చేయాలనుకున్నప్పుడు పన్నీర్‌తో మనం డిఫరెంట్‌గా ట్రై చేసుకుంటే చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకైతే ఇది సింపుల్‌గా అయిపోతుందనమాట. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుందనమాట. దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 కూడా యాడ్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే పన్నీర్‌తో ఎప్పుడూ చేసే కర్రీ ఇట్లాంటివే కాకుండా ఇలాగ రైసెస్ కూడా ట్రై చేస్తూ ఉండండి. చాలా బావుంటాయన్నమాట. సింపుల్‌గా, క్విక్‌గా కూడా అయిపోతూ ఉంటాయి. అలాగే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ డెలీషియస్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యే లోపల మీరు పన్నీర్ ఉంటే కనుక పన్నీర్‌ని స్మాష్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఆ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. సో, అదే విధంగా స్మాష్ చేసుకొని పెట్టుకుంటే మీకు క్విక్‌గా అయిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా టమాటా అంతా కూడా మంచిగా మగ్గించుకోవాలి. టమాటా ఇలా తినలేని వాళ్ళు ప్యూరీ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. 2 టమాటాలను మిక్సీకి వేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదంటే ఇలాగ సన్నగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగ స్మాష్ చేసేసుకుంటూ ఉండాలనమాట. టమాటా అనేది మంచిగా ఇట్లాగా గంటెతోనే మీరు ఈ విధంగా గరిటెతో కనుక స్మాష్ చేసుకుంటే టమాటా అనేది సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రైస్‌కైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా గంటెతోనే ఇలాగ టమాటా అంతా కూడా స్మాష్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాల వరకు సన్నటి మంట మీద చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ బాగా వచ్చి టమాటా, ఉల్లిపాయకంతా కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 ½ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇక్కడే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు రైస్ తీసుకున్నంత క్వాంటిటీకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి. ధనియాలు ఇంకా జీలకర్ర పొడి 2 ఒకటేసారి మిక్సీకి వేసి పెట్టేసుకుంటాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మీ ఇంట్లో ఉంటే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే గనక పావ్ బాజీ మసాలా యాడ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా మసాలాలన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గిచ్చేసుకొని ఈ విధంగా అయితే పన్నీర్‌ని నేను ముందుగా చెప్పాను కదా! చిన్న చిన్న స్మాషెస్ లాగా మనం చేత్తోనే చిదిమేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే వస్తాయి. కట్ అయితే చేయమాకండి. చేత్తోనే నలిపినట్టుగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో, పన్నీర్ పీసెస్‌ని ఈ విధంగా ఏసేసి లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు పన్నీర్‌కంతా కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకొని, ఉడికించి చల్లారి పెట్టుకున్న బాస్మతి రైస్ గానీ, లేదంటే నార్మల్ రైస్‌ని కానీ బాగా ఇలాగ పొడి పొడిలాడేంత వరకు చల్లారి పెట్టేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాంటి రైస్ ఐటెమ్స్ చేసేటప్పుడు చిన్న టిప్ ఏం ఫాలో అవుతారంటే రైస్ వండుకొని వాడ్చుకోండి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలా వార్చిన రైస్‌ని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసేసిన తర్వాత కొంచెం నీరుందనంగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ గాలికి ఇట్లాగా ఒక బౌల్‌లోకి వేసేసుకొని పొడి పొడిగా చేసి పెట్టుకుంటే రైస్ మనకి పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా ఉంటుంది. ఇలాగ రైసెస్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏదైనా కానీ ఈవెన్‌గా రైస్‌కంతా కూడా స్ప్రెడ్ అవుతుందనమాట. మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా మనకి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే మీరు సాల్ట్ గానీ, కారం గానీ ఒక్కసారి టేస్ట్‌కి సరిపడా చూసేసుకొని ఫైనల్‌గా ఇంకా కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్సెస్‌లోకి ప్రిపేర్ చేయడానికి చాలా బావుంటుంది. మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్
క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నారనుకోండి, మీరు వేసుకున్న వెజిటబుల్స్‌కి, పన్నీర్‌కి సరిపోతుంది. అప్పుడు చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే చల్లారినాకైనా తిన్నా కూడా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే లాస్ట్‌లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క రసం కూడా వేసుకోండి. అంతే చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా చేసుకోండి. పన్నీర్ కీమా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేసారు కదా! డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.